హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో పీటర్ ప్యాన్ కాలర్ తోటి చిన్న పిల్లలకంటే 3 ఇయర్స్ పిల్లలకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కోసం ఆర్గంజా ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ అయితే తీసుకున్నామండి. మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత గేరా అనేది వస్తుంది. 3 మీటర్స్ అయితే సరిపోతుంది. లైనింగ్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి. ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ అండి. యోక్ పార్ట్ 9 ఇంచెస్, హిప్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి. ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 4.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ నెక్ విత్, అలాగే నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ దగ్గర కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నానండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ దగ్గర 2 ఓపెన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ అయితే బ్యాక్ నెక్ కోసం అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఎలాగైతే డ్రా చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. కింద వైపు అంటే బ్యాక్ సైడ్ వచ్చే వైపు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే వదులుకున్నానండి. క్లాత్ ఎలాగైతే డ్రా చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నానో అక్కడ కూడా ఒక కట్ అయితే పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలంటే చదువుకోండి. మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే దానిపైన వేసుకొని కటింగ్ అయితే చేసుకున్నానండి. డౌన్ పార్ట్ కోసం క్లాత్ని నేను 20 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 21 ఇంచెస్ తోటి క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. లెంత్ ఒకటే, విడ్త్ అయితే మనం ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చండి. అలాగే లైనింగ్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. వీడియోలో చూపించే విధంగా నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా వీడియోలో చూపించే విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. రెండు కూడా వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనే చూపించలేదు. షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నానండి. ఈ 2 షోల్డర్స్ జాయింట్ అనేది వేసుకున్న తర్వాత పీటర్ ప్యాన్ కాలర్ కోసం బక్రమ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ప్లీజ్ అండి, వీడియోని స్కిప్ చేయకండి. చాలా డీటెయిల్గా స్టిచ్చింగ్ అయితే చూపించానండి. ఇది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే కదా అని చెప్పేసి నేను లైనింగ్ జాయింట్ అయితే చూపించలేదు. షోల్డర్స్ ఒకటి జాయింట్ చూపిస్తున్నాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత వీడియోలో నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకున్నానో ఫ్రంట్ పార్ట్ నెక్ని అలాగే బ్యాక్ పార్ట్ నెక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా సర్దుకోవాలండి క్లాత్ని. తర్వాత బక్రం పీస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్న తర్వాత క్లోజ్డ్గా ఉన్న వైపుని నెక్ని వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలండి. ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ని ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా ఒక డాట్ అనేది పెట్టుకున్నానండి, మనకి మిడిల్ పార్ట్ ఏదైనా అర్థం అవడం కోసం. ఇప్పుడు బ్యాక్ సైడ్ మాత్రం, అంటే బ్యాక్ వస్తుంది కదా, ఉక్సులు కాజాలు ఉంటాయి కదా, దానివైపు ఒక 2 పాయింట్లు అనేది తగ్గించుకొని పావుదకు 2 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా రౌండ్ మార్కింగ్. అలాగే ఇటువైపు వచ్చేసరికి అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 2 ఇంచెస్ తోటి మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ముందు వైపుకి వచ్చేసరికి కొంచెం కర్వ్ అనేది తీసుకుంటున్నానండి. వీ నెక్ లాగా కనిపించడం కోసం. ప్యాన్ పిట్టర్ కాలర్ అంటే అలాగే ఉంటుంది కదా, కొంచెం వీ లాగా కనిపిస్తుంది, అందుకని చెప్పేసి అలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. నెక్ ఇలా డౌన్లో కటింగ్ కుదరట్లేదని చెప్పేసి నార్మల్గా కటింగ్ అయితే చేశాను. తర్వాత నెక్ అనేది నీట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా నెక్ని ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే నీట్గా వస్తుందండి. బ్యాక్ సైడ్ ఆ జాయింట్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్కి సరిపోయేంత లైనింగ్ పీసులు 2 అలాగే మెయిన్ క్లాత్ అనేది ఒకటి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అయితే వేసుకున్నానండి. లైనింగ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నెక్ పీస్ ఉంది కదా, దాన్ని అయితే జాయింట్ వేసుకోవాలండి. స్టిచ్చింగ్
వీడియోలో చూపించే విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. నెక్ ఎలాగైతే కట్ చేసామో వకరం పీస్ని అదే విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వీ షేప్ దగ్గర నీడిల్ లోపలికి ఉంచి పాదం పక్కకు జరుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. నార్మల్గా మనం వీ నెక్స్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా. ఇప్పుడు పై వైపున స్టిచ్చింగ్ అయిపోయింది కదా, లోపల వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఎక్కడ ముడతలు అనేది రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ముడతలు వస్తే క్లాత్ కింద వైపు మళ్ళీ చూడడానికి నీట్గా కనిపించదని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చండి. ఐరన్ చేసిన తర్వాతైనా స్టిచ్చింగ్ వేయాల్సిందే. ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కింద వైపున అంటే మెయిన్ క్లాత్ ఉన్న కింద వైపున లైనింగ్ పీస్ అయితే పెట్టుకుంటున్నానండి. రెండోది ఇలా పెట్టుకొని పై వైపున క్లాత్ పెట్టుకోవాలండి. వీడియోలో ఎలాగైతే చూపించానో అదే విధంగా. ఇప్పుడు చివరి వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. క్లాత్ని ఇలా రివర్స్ తిప్పుకోవడం కోసం. రివర్స్ తిప్పుకున్నప్పుడు రెండు లోపల వైపేమో లైనింగ్ క్లాత్ అయితే వెళ్తుంది, పై వైపున మెయిన్ క్లాత్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు పై వైపున స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని రౌండ్ షేప్లో కటింగ్ అయితే చేసుకోవాలండి. అంటే నెక్ షేప్ ఎలాగైతే ఉందో అదే విధంగా మధ్యలో కట్ అయితే పెట్టుకుంటున్నానండి. అంతటా కూడా మధ్య మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ రివర్స్ తిప్పుకోవడం కోసం మిడిల్లో ఒక కట్ పెట్టుకొని క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి రౌండ్ షేప్లో. లోపల నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా. అలాగే స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని స్టిచ్చింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని వీడియోలో చూపించే విధంగా రివర్స్ అయితే తీసుకుంటున్నానండి. వీ నెక్ వచ్చిన దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్గా తిరగాలండి క్లాత్ మొత్తం బయటికి రివర్స్. ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ లోపల వైపు కట్ అనేది సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ అయితే పెట్టుకొని వీ దగ్గర తిప్పేసుకున్నానండి. ఇలా తిప్పిన తర్వాత టాప్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చూపించలేదు. ఆల్మోస్ట్ అందరూ స్కిప్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ అనేది జిప్ వేసుకోవడం కోసం ఓపెన్ వదిలాం కదా, అందుకని చెప్పేసి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కట్ అయితే చేసుకుంటున్నానండి. అలాగే లోపల వైపు కూడా క్లాత్ అనేది చాలా ఎక్స్ట్రా వదిలేసాం కదా, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఈ వీ షేప్ అనేది ఫ్రంట్ నెక్కి ఎగ్జాక్ట్గా వచ్చే విధంగా నెక్ కూడా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ ఉంది కదా, దానికి కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ ఉండే విధంగా, అలాగే మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చే విధంగా జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. వీడియోలో ఎలాగైతే చేశానో అదే విధంగా. మనం రివర్స్ తిప్పుకున్నప్పుడు మెయిన్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించాలండి, అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బకరం పీస్ పైన కాకుండా నార్మల్గా లైనింగ్ అయితే ఎక్స్ట్రా వదిలాం కదా ఒక హాఫ్ ఇంచు, ఆ హాఫ్ ఇంచ్ మీద మాత్రమే స్టిచ్చింగ్ పడే విధంగా ఒకవైపు స్టిచ్చింగ్ వేసుకున్నాను. అలాగే రెండో వైపు కూడా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల ముడతలు అనేవి ఎక్కడ రాకుండా కాలర్ తిప్పినప్పుడు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. వీడియోలో ఎలాగైతే స్టిచ్చింగ్ వేసానో అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలర్కి ఇలా ఎక్స్ట్రా అవుతుంది కదా, అది కూడా ఫోల్డింగ్ స్టిచ్ వేసుకోవాలండి. అక్కడక్కడ కట్ అనేది పెట్టుకున్నాను రివర్స్ తిరగడం కోసం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా అదే విధంగా పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్ స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే నార్మల్ స్టిచ్చింగ్ వేశాను, ఎందుకంటే దీన్ని రివర్స్ తిప్పినప్పుడు లోపల వైపుకి వెళ్తుంది, పిల్లలకి ఏమంత ఇరిటేటింగ్గా ఉండదు కాబట్టి ఇలా నార్మల్ స్టిచ్చింగే వేసుకున్నానండి. నార్మల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకొని పై వైపు నుంచి కూడా ఎక్స్ట్రా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. చూడండి వీడియోలో చూపించే విధంగా చాలా నీట్గా వచ్చిందండి. నెక్ అనేది రివర్స్ తిప్పినప్పుడు కూడా ఇలా రివర్స్ తిప్పిన తర్వాత పై వైపు నుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కింద యోక్ పార్ట్ తర్వాత కింద మనం కుర్చీల కోసం క్లాత్ వదిలాం కదా, ఆ క్లాత్ వచ్చేసి లెంత్ 17 ఇంచులండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ కోసం ఉంచాను, పిల్లలు పెద్దగా అవుతారు కదా, అందుకని చెప్పేసి అక్కడ ఒక కట్ అయితే పెట్టుకున్నానండి. అదేవిధంగా రెండో వైపు కూడా 17 ఇంచుల దగ్గర క్లాత్ అనేది కొలుచుకొని ఒక కట్ అయితే పెట్టుకున్నాను, ఫోల్డింగ్కి అర్థం అవ్వడం కోసం. రెండు వైపులా పర్ఫెక్ట్గా నీట్గా రావడం కోసం అనేసి చెప్పేసి కట్ అయితే పెట్టుకున్నానండి. కట్ పెట్టుకున్నంత వరకు ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి, నేను వీడియోలో చూపించలేదు.
ఇప్పుడు బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఎలాగో చూపిస్తానండి. క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మన మెయిన్ క్లాత్ ఉంది కదా యోక్ పార్ట్, దాన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అయితే పెట్టుకున్నానండి. ప్లీట్స్ అనేవి సమానంగా రావడం కోసం ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వదిలాం కదా, అక్కడ వరకు నార్మల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించే విధంగా బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. వీడియోలో నేను ఎలాగైతే పెట్టుకున్నానో అదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. ఒకటి మన వైపు పెట్టుకుంటే ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఈ కుర్చీలో విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ పాప చిన్నపిల్ల కాబట్టి 1.5 ఇంచెస్ తోటే బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టుకున్నానండి. అంతకంటే చిన్నగా పెడితే మాత్రం నీట్గా కనిపించవు. 1.5 ఇంచెస్ మినిమం అయితే బాగుంటుంది. నేనైతే కొలుచుకోవట్లేదండి, నార్మల్గానే పెట్టేసుకుంటున్నాను, నాకు అర్థమవుతుందని చెప్పేసి. కావాలంటే మీరు మార్కింగ్ చేసుకొనైనా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్చెస్ అంటే వేసుకోవాలండి ప్లీట్స్ పెట్టుకొని. క్లాత్ కూడా ప్లీట్స్ అన్నిటికీ సరిపోయే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా నార్మల్ స్టిచ్చింగే వేసుకోవాలి, ప్లీట్ పెట్టకుండా. అలాగే రెండో వైపు కూడా ఇదే విధంగా బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. నేను ఇదైతే జాయింట్ చేసుకోలేదు బ్యాక్ని, తర్వాత స్టిచ్చింగ్ వేసిన తర్వాత జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. మిడిల్కి వచ్చేసరికి చూసారు కదా, నేను కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. అక్కడ ఒక కట్ అయితే పెట్టుకున్నానండి. అక్కడ వచ్చేసి మనం జిప్ వేసుకుంటాం కదా, నడుం దగ్గర జిప్ అనేది పట్టేయకుండా ఉండడం కోసం నేను కింద వైపు కూడా ఒక మార్కింగ్ అయితే కట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా నార్మల్గానే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి, బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టట్లేదు. నార్మల్ ప్లీట్స్ పెట్టుకొని లైనింగ్ అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా రెండో వైపు కూడా అదే విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకొని లైనింగ్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. మిడిల్లో ఎక్స్ట్రా కొంచెం వదిలేసాను కదా క్లాత్, అది వచ్చేసి లైనింగ్ కూడా అదే విధంగా వదిలేసుకోవాలండి క్లాత్ని. ఎందుకంటే మనం జిప్ వేసుకున్నప్పుడు గ్యాప్ ఉండడం వల్ల స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది, పైకి లేవకుండా ఉంటుందండి. ఇదే విధంగా లైనింగ్ కూడా అక్కడ ఒక కట్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను బ్యాక్ వచ్చేసరికి. ఇప్పుడు ఈ వీలాగా ఉంది కదా మనం కట్ చేసుకుంది లైనింగ్, అలాగే మెయిన్ క్లాత్ని వీడియోలో చూపించే విధంగా జాయింటింగ్ అయితే చేసుకుంటున్నానండి. అక్కడ వచ్చేసి జిప్ అనేది కింద వరకు వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ బీటర్ కాలర్ ఉంది కదా, ఆ కాలర్ని వచ్చేసి సైడ్కి ఇలా పక్కగా జరుపుకున్న తర్వాత స్లీవ్స్ అనేది స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఈ స్లీవ్స్ వచ్చేసి సేమ్ అదే బాక్స్ ప్లీట్స్ తోటి స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి, ఆ పాపకి ఫుల్ హ్యాండ్స్ పెట్టమని అడిగారు. తర్వాత నేను ఫ్లవర్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాతకి ఇలాగైతే ఉందండి ఫ్రాక్. హ్యాండ్స్ అలాగే ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్